శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తేనే. నమస్తే. అన్న రామ్‌తా పేరు బాగా వినిపిస్తుంది. అవును. ఏంటన్న ఈ రామ్‌తా ఎవరు? అసలు ఈ రామ్‌తా జీవితం ఏంటి? రామ్‌తా ఈ భూమికిచ్చింది ఏంటన్నా? థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. సో, ముందుగా రామ్‌తా అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్‌గా అనాది నుంచి మన రాముడు అని వచ్చింది కదా! సో, దానికన్నా ముందు ఎన్నో 35,000 సంవత్సరాల క్రితం రామ్‌తా అనే ఒక వ్యక్తి మనలాగే శరీరం తీసుకొని, మనలాగే జీవించి తన దివ్యత్వాన్ని తెలుసుకున్నాడు. ఓకే. ఓకే. ఎలాగైతే ఒక వల్లలారు, ఒక మహావతార్ బాబాజీ, లేపోతే ఒక రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా ఇలాగ చాలామంది ఉన్నారు కదా! రమణ మహర్షి ఎవరైనా సరే. వాళ్ళు ఎలాగైతే తన దివ్యత్వాన్ని తెలుసుకున్నారో రామ్‌తా కూడా 35,000 సంవత్సరాలు మన భూగోళ సమయం ప్రకారం 35,000 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహాభారతం జరిగి 8,000 సంవత్సరాలు. రామాయణం జరిగి 8,000 సంవత్సరాలు. మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు. అంటే 35,000 సంవత్సరాల క్రితం. సో, అప్పుడేంటంటే చాలా టెక్నాలజీ ఉండని చెప్తారు రామ్‌తా. చాలా చాలా గొప్ప టెక్నాలజీ ఉండేది. ఇప్పుడు చైనా ఏదైతే మన అడ్వాన్స్ టెక్నాలజీ అనుకుంటాం కదా! వాళ్ళకన్నా మించి ఉండేది. సో, అంత గొప్ప టెక్నాలజీ ఉండేది. కాకపోతే అక్కడ 2 జాతులు ఉండేవి. లెమోరియన్స్ అండ్ అట్లేషియన్స్ అని 2 జాతులు ఉండేవి. దాంట్లో లెమోరియన్ జాతికి చెందినవాడు రామ్‌తా. ఎలాగైతే మన తెల్లోళ్ళు, నల్లోళ్ళు అంటాం కదా! నార్త్, ఈస్ట్, ద్రావిడియన్స్, ఆరియన్స్ అంటాం కదా! సో, అదే కాన్సెప్ట్. కాకపోతే అప్పుడు ఆ టైంలో ఏమైందంటే వాళ్ళు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అప్పుడే ఓజోన్ పొరకి చాలా హోల్ పడింది. అప్పుడు వాతావరణంలో తేడా వచ్చింది. అప్పుడు వాటర్ బాగా పెరిగిపోయి ఆ వాటర్ ఫ్లడ్స్ వచ్చి అట్లాంటిక్ మహాసముద్రం ఉంది సార్. అప్పుడు ఆ సముద్రం బాగా ఉప్పుని పెరిగి అక్కడున్న నాగరికత మొత్తం అంతరించిపోయింది. సో, అందుకే మనకి అట్లాంటిస్ అనే బుక్ కూడా ఉంది. సో, అంతకుముందు నాగరికత ఏ విధంగా అంతరించిపోయింది అనే బుక్ కూడా ఉందన్నమాట. సైంటిస్ట్ ప్రూవ్ చేశారు దాన్ని. అట్లాగా 35,000 సంవత్సరాల క్రితం రామ్‌తా అనే వ్యక్తి మనలాగా భౌతిక శరీరం ధరించి, సో, అట్లాగా లెమోరియన్స్‌కి అక్కడ అట్లేషియన్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. అట్లేషియన్స్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ పరంగా సూపర్ వాళ్ళు. ఈ లెమోరియన్స్ ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కువ. టెక్నాలజీ అండ్ ఆధ్యాత్మికత 2. సో, ఆబ్వియస్‌లీ ఆధ్యాత్మికత కన్నా టెక్నాలజీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైద్దంటే ఆటోమేటిక్‌గా పవర్ అండ్ కంట్రోల్. నేను వీళ్ళని అజమాయిషీ చలాయించాలి, వీళ్ళని నేను కంట్రోల్ చేయాలి అనే భావంతో ఏం చేశారంటే వాళ్ళని ఆళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ టైంలో ఆళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే మనకి 'ఛత్రపతి' సినిమాలు చూపిస్తారు చూసారా? తినటానికి కూడా తిండి ఉండదు. వాళ్ళు ఏం పెడితే తినాలి. రామ్‌తా కొన్నిసార్లు ఆహారం లేక రోడ్డు మీద వెళ్ళే ఏదో ఒక జంతువుని చంపేసి తినేంత ఆకలి వాళ్ళలో ఉండేది. ఆహారం ఇచ్చేవాళ్ళు కాదు. రైట్? ఎవరైనా చనిపోయినా వాళ్ళని అంత్యక్రియలు పెట్టాలన్నా భయపడేవాళ్ళు. అలా వదిలేసేవాళ్ళు. ఆ టైంలో రామ్‌తో మాట చెప్తాడు. నా చెల్లికి తండ్రి ఎవరో తెలీదు. నా తమ్ముడికి నా తండ్రి ఎవరో తెలీదు. ముగ్గురికి ముగ్గురు తండ్రులు. అది కూడా తెలీదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళ తల్లిని అలా బలాత్కారం చేయడం వల్ల ఆళ్ళ తమ్ముడు, చెల్లి పుట్టారు. ఆళ్ళ చెల్లి పుట్టినప్పుడు సమయంలో ఆ మదరు, ఆ చెల్లి చనిపోతారు. మెల్లగా తమ్ముడు చనిపోతాడు. ఆకలి బాధలు తట్టుకోలేక. అలాంటి టైంలో రామ్‌తాకి ఈ దైవం అంటే ఎవరు? ఈళ్ళు అప్పుడేంటంటే ఆ కాలంలో మనలాగా శివుడు అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు పంచభూతాలను ఆరాధించేవాళ్ళు. సూర్యుడిని, గాలిని అలాగ ఆరాధించేవాళ్ళు. అలా ఆరాధించే టైంలో ఈ దైవం ఎవరు అనే క్వెషన్ తనకు స్టార్ట్ అయింది. ఈ దైవం నాకు అన్యాయం చేశాడు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఇంత నాశనం చేశాడు. వీడి మీద నేను దండయాత్ర చేయాలి అని చెప్పి చాలామంది ఏమనుకునేవాళ్ళంటే ఆళ్ళు అప్పట్లో పాత రోజుల్లో దైవం పైన ఉంటది అని చెప్పగానే కొండ మీద ఎక్కేసాడు. ఓహో! పైన ఉంటాడని చెప్పి కొండ మీద పెద్దయిన కొండని ఎక్కేసి అక్కడ ఒక ప్రకటన చేస్తాడు. ఒక అరుస్తాడు. దైవం రా! నీ మీద యుద్ధం చేస్తా. నీ మీద యుద్ధం చేస్తాను. నువ్వు రా! అని చెప్పి ఒక గట్టిగా అరుస్తాడనమాట. అప్పుడు అక్కడి నుంచి తెలియకుండా ఒక దేవదూత అంటాం కదా మనం. సో, అలాగా దేవదూత ఒక ఖడ్గాన్ని ఇస్తది. పైనుంచి ఖడ్గం పడతది. ఖడ్గం పడింది ఏంటి అబ్బా అనుకోని చెప్పి, ఓహో! నేను దాన్ని ఎదిరించడానికి ఖడ్గం ఇచ్చిందా అని చెప్పి కిందకొచ్చి అక్కడున్న అట్లేషియన్స్ ఒక్కొక్కరు నరుక్కుంటా అలాగా జనాలు ఫార్మ్ అవ్వకుండా ఎగ్జాంపుల్ మన ఛత్రపతి సినిమా అనుకోండి. సో, అలాగే ఎదిరిస్తారు. ఎదిరించగానే జనాలు అణగదొక్కిన జనాలు ఉంటారు కదా! సో, మాకు ఒక నాయకుడు దొరికాడు అని చెప్పి రామ్‌తా వెంట చేరి అలాగా అట్లేషన్ జయించుకుంటా రామ్‌తా సేన ఆ టైంకి 10,00,000 1,000,000 సైన్యం. 10,00,000 మంది ఆయన వెంట చేరుకొని అలాగా అనేక ప్రాంతాలు జయించుకుంటా చివరికి ఆయన ఒకరోజు ఆయన గుండెలో కత్తి దిగుతది. ఆయన టీంలో వాడు మోసం చేస్తాడు. వెనపడి పొడుస్తాడు. ఎలాగైతే ఛత్రపతి తమ్ముడు ఎలాగైతే వెనపడి పొడుస్తాడో అలాగైతే లోపల వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన గుండెలో కత్తి దిగుతుంది. ఇదంతా చచ్చిపోయిన అనుకుంటారు రామ్‌తా. కానీ తన లోపల నుంచి ఒక ఆత్మ ఉంటుంది కదా మనకి. ఇక్కడ లైట్ ఉంటుంది కదా. ఆ ఆత్మ తనలో ఒక వాయిస్ ఇప్పిస్తుంది. రామ్‌తా లే, పోరాడు అనే వాయిస్ వస్తుంది. వాయిస్ అనగానే ఆటోమేటిక్‌గా లేస్తాడు. వీళ్ళందరూ అనుకుంటాడు చచ్చిపోయినాడు బతికాడంటే ఈడు మామూలుడు కాదని చెప్పి అందరూ పారిపోతారు. అలాగే రామ్‌తా మెల్లగా బతికి ఆ తర్వాత తన మెల్లమెల్లగా రికవర్ అయ్యి ఆ టైంలో అప్పుడు దాకా అగ్రెషను, కోపము, రైట్, పక్కన వాడిని ఎలాగైనా చంపేయాలి అనే అంత పరశురాముడు ఎలాగైతే ఒక మెంటాలిటీ ఉంటుందో అలాంటి స్థితిలో ఉన్న అతను
తన దివ్యత్వాన్ని తెలుసుకొని నేచర్ని గమనించుకుంటా 7 ఏళ్ళు అక్కడ రాతి మీద తపస్సు చేస్తాడు. రామ్తాకి ఇన్స్పిరేషన్ ఏంటంటే వాయువు. ఎలాగైతే అది వాయువు అనేది నీ చోట నిన్ను టచ్ చేస్తుంది, నన్ను టచ్ చేస్తుంది, చిన్నపిల్లల్ని టచ్ చేస్తుంది, మురుగుండా టచ్ చేస్తుంది, ఎవరిని టచ్ చేస్తుంది. కానీ ఆ నిమిషంలో ఉండదు, మన నెక్స్ట్ నిమిషం మారిపోతూ ఉంటుంది. అందుకే రామ్తా ఏం చెప్తాడంటే అది నాకు ఇన్స్పిరేషన్, దానిలాగా నేను అవ్వాలి, అదే దైవం అని అర్థమైంది. అప్పుడు తనలాగా వాయులాగా అవ్వాలని చెప్పి దాన్ని ఇక్కడ ధ్యానిస్తాడు. ధ్యానించడం అంటే దాని మీద ఫోకస్ పెడతాడు. డ్రీమ్ అన్నమాట. నేను వాయులాగా అయిపోవాలి, అదే తపన. అలా 7 సంవత్సరాలు చేస్తాడు. అలా చేయగా తన శరీరం లైట్ బాడీగా మారిపోద్ది, కాంతిగా మారిపోతుంది. అలా కాంతిగా మారిపోయిన శరీరంతో తన 63 ఏట తన చుట్టూ ఉన్న జనాలకి క్లాస్ చెప్తాడు. ఎలా అవ్వచ్చు, నాలా దైవత్వం ఎలా తెలుసుకోవచ్చు, మీరు కూడా శరీరాన్ని ఎలా మార్చొచ్చు కాంతిగా. మహావతార్ బాబుజీ మారుతారు కదా కాంతిగా, అలా కాంతిగా ఎలా మార్చొచ్చు అని చెప్పి నిరూపిస్తాడు. సో అలా డ్రీమ్ ఎలాగైతే ఒక సీతాకోచిలుక గొంగళ పురుగు ఉంది, అదే శక్తితో అదే లావాగా మారింది. అదే లావాగా మారిన తర్వాత అదే లావాగా మారిన మెటీరియల్తో సీతాకోచిలుక మారుద్ది. బయట నుంచి కొత్త మెటీరియల్ రాలా, కానీ లోపల ఏంటి డ్రీమ్. అప్పుడు దాకా గొంగళ పురుగు అనుకుంది, కానీ నేను స్వేచ్ఛగా ఎగరాలి. అప్పుడు దాకా ఆకులు గుడ్లు పురుగులు తిన్నది అప్పుడు దాకా మకరందాన్ని మాత్రం తీసుకుంటుంది. అంటే తనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో మనలో కూడా పాసిబుల్ అది, మనలో కూడా మెటమార్ఫిస్ అంటారు అనమాట, రూపాంతరం. అది కూడా మనలో కూడా పాసిబుల్. అలాగే రామ్తా ఆ వాయువుని ఇన్స్పిరేషన్గా తీసుకొని తనలాగా అయిపోయాడు అనమాట, అన్లిమిటెడ్గా అయిపోయాడు. ఆ శరీరాన్ని మన మూడో శరీరం అయినటువంటి కాంతి శరీరంగా లైట్ బాడీగా మార్చేస్తాడు. ఆ లైట్ బాడీగా మారిన తర్వాత ఆయన వాయువుకి అధిపతిగా అవుతాడు అనమాట. సో మనం ఎవరైతే హనుమాన్ని వాయుపుత్రుని చెప్తామో, భీముని వాయుపుత్రుని చెప్తామో, రామ్తా యొక్క కాన్షియస్నెస్. ఎలాగైతే రాముడు విష్ణు యొక్క కాన్షియస్నెస్ అని చెప్తామో, అలాగే హనుమంతుడు కానీ ఈ మన యొక్క భీముడు కానీ వీరందరూ రామ్తా యొక్క కాన్షియస్నెస్, వాయువుకి అధిపతిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే ఆయన, రెండో క్వశ్చన్, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం విద్దామని వచ్చాడు అంటే, ఆయన 35 సంవత్సరాల క్రితం తన సైన్యంగా ఉన్నటువంటి 10 లక్షల మందికి అప్పుడు ఆ జ్ఞానం చెప్తే అర్థం కాదు. ఒకడు చేపలు పట్టుకోవడానికో, లేకపోతే మా ఇంట్లో ఇప్పుడే మా అమ్మాయి చదివించాలో, లేకపోతే అప్పుడు చదువు ఉందో లేదు తెలియదు, కానీ ఒక ఏదో చిన్న పనులు సర్వైవల్ కాన్షియస్నెస్, ఎలాగలా బతికితే చాలు, ఈ దైవత్వం దివ్యత్వం ఆధ్యాత్మికత అనే కాన్సెప్ట్లో లేరు వాళ్ళు. ఎలాగైతే ఇప్పుడు సామాన్య ప్రజలు రోజు జీవించడానికి తన పనులు తాను చేసుకుంటున్నారో, అప్పుడు కూడా ఆ జనం అలాగే ఉన్నారు. నేను చేపలు పెడితే చాలు, చేపలు దొరికితే చాలు ఈరోజు, లేకపోతే ఈరోజు ఫుడ్ దొరికితే చాలు, వ్యవసాయం చేసుకుంటాను అని అలా ఇంట్రెస్ట్ చూపించారు తప్ప ఏం చెప్పే జ్ఞానానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వాళ్ళకి చేదిన స్థితి అలాగే ఉంది, అంతే కదా. సో ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు ఎదిగారు, వాళ్ళు ఈ టైంలో నాకు ఆధ్యాత్మికత కావాలి, నన్ను ఎవరో తెలుసుకోవాలని వాళ్ళలో తపన మొదలైంది. కాబట్టి రామ్తా మళ్ళీ వచ్చి చెప్పాడు, మళ్ళీ తిరిగి వస్తాను నేను. అప్పుడు ప్రామిస్ చేశాడు రామ్తా తన సైన్యానికి, 10 లక్షల సైన్యానికి ప్రామిస్ చేశాడు. ఏం ప్రామిస్ చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చి మీకు జ్ఞానం అందిస్తాను అన్నటువంటి తన చేసినటువంటి ఒకానొక ప్రతిజ్ఞ కారణంగా మళ్ళీ తిరిగి వచ్చి 40 సంవత్సరాలుగా 1977లో జేజీ నైట్ అనే అమెరికన్ యువతి బాడీని తీసుకొని తనలో ప్రవేశించి తన శరీరాన్ని ఆధారం చేసుకొని జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అది యుఎస్ కూడా సర్టిఫై చేసింది, యుఎస్ గవర్నమెంట్ కూడా 12 మంది బృందంతో అంతా సర్టిఫై చేశాడు. ఓహో ఏమేమో కాదు, ఎవరో ఏదో జరుగుతుంది, ఆ ఫినామినా మాకు తెలియదు, దాని పేరు పెట్టలేము, కాకపోతే తన బాడీలో మార్పు వస్తుంది. హార్ట్ బీట్లో మామూలుగా మనకి 72 ఉంది, ఆయన వచ్చినప్పుడు 180కి వెళ్తుంది, మామూలుగా చచ్చిపోతారు. బ్రెయిన్లో చాలా మార్పులు వస్తున్నాయి. అలా చెప్పి వాళ్ళ సైంటిస్టులు 12 మంది బృందం కలిపి వాళ్ళు నిరూపణ చేస్తారు. ఓహో ఏదో మార్పు జరుగుతుంది, దాన్ని మనం వాకింగ్ అని పెట్టుకున్నాం సైంటిఫిక్ భాషలో. వాకింగ్ అంటే తలకాయ ప్రవేశం, రైట్. ఆదిశంకరాచార్యులు చేస్తారు కదా, అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక యువరాజు శరీరంలోకి వెళ్తారు కదా, అట్లా దాన్ని వాకింగ్ అంటారు అనమాట. సో అలాగా ఆయన యొక్క సోల్ అండ్ స్పిరిట్ ఆ బాడీలో ప్రవేశిస్తుంది. ఇప్పటికీ ఆమె ఉందా? ఉంది, కానీ రామ్తా ఒక పర్టికులర్ టైంలో చెప్తారు మరి, ఈ టైంలో వస్తానని చెప్పి ఆ టైంలో వాకింగ్ అయ్యి ఆ క్లాస్ అందిస్తారు. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, ఇప్పుడు తగ్గించారు, ఆ వయసు చాలా పెరిగింది, 70 పైన ఉంది కాబట్టి. సో అలాగే 40 సంవత్సరాల నుంచి ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే మానవ జాతికి తన మర్చిపోయిన దివ్యత్వాన్ని గుర్తు చేయడమే రామ్తా పర్పస్. దానిలో భాగంగా రామ్తా కొన్ని ప్రాక్టీస్ చెప్పారు. దానిలో చెప్పిన మెయిన్ ఏంటంటే యూ క్రియేట్ యువర్ రియాలిటీ. మన వేదాలు, ఉపనిషత్తులు, అష్టావక్ర గీత ఏ సారాంశం అయితే చెప్పాయో ఆ సారాంశాన్ని రామ్తా సైంటిఫిక్గా చెప్పారు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. రామ్తా 1979, 1990లోనే క్వాంటమ్ ఫిజిక్స్ అని పదం చెప్పాడు, అందుబాటులో రానప్పుడే. అప్పుడే రామ్తా ఏఐ గురించి చెప్పాడు, అప్పుడే ఆయన ఎపిజెనెటిక్స్ గురించి చెప్పాడు, అప్పుడే న్యూరాన్స్ గురించి చెప్పాడు. సో రామ్తా ఏం చెప్పాడంటే మీ బ్రెయిన్ ఏ విధంగా వర్క్ అవుతుందని ముందు విషయం ఆయన చెప్పి ఉన్నాడు. ఇది 40 years బ్యాక్. ఇప్పుడు తెలియకుండా, ఆ పదాలు తెలియదు అప్పుడు ఆ టైంకి, రైట్. సో ఎలా చెప్పి ఉన్నాడంటే ఆ టైంలో ఉన్న వాళ్ళకి, ఆ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి ఇదంతా గతించిన విషయం, వాళ్ళు ఫ్యూచర్ అడ్వాన్స్గా ఉంటారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు మనకన్నా చైనా వాళ్ళు మనకన్నా 40 years ముందు ఉన్నారు. మీ కళ ముందే మనకన్నా చైనా వాళ్ళు టెక్నాలజీలో 40 years ముందు ఉన్నారు. వాళ్ళకి ఏ ఎప్పుడో తెలుసు, అమెరికా వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఏ,
రైట్? మనకి ఈ మధ్యన తెలిసింది. అట్లాగనమాట. సో, మనకన్నా వేరే గెలాక్సీలో వేరే ఏలియన్స్ ఎవరైతే ఉన్నారో, వేరే ప్లానెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకన్నా అడ్వాన్స్‌గా ఉన్నారు. అలాగా ఒకానొక ఏలియన్ అని చెప్పొచ్చు, ఒకానొక దైవం అని చెప్పొచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. బట్ ఆయన పర్పస్ ఆయన పూజించడం కాదు, ఆయన గురించి చెప్పుకోవడం. అందుకే ఆయన ఫేస్ కూడా చూపియడు అందుకే. వేరే వాళ్ళ శరీరం తీసుకొచ్చాడు. ఎందుకంటే మనం మళ్ళీ ఒక ఫేస్ చూపిస్తే మళ్ళీ వాళ్ళని ఆరాధించడం, గుళ్ళు కట్టడం ఇదంతా చేస్తామని చెప్పి ఆయన ఫేస్ కూడా కనిపించకుండా చేశాడు. రెండో విషయం, ఆయన చెప్పాల్సింది ఏంటంటే నీ పవర్ నీ దగ్గర ఉంది. నీ పవర్ వేరే వాళ్ళకి ఇవ్వమాకు, నీ పవర్ గుడికి ఇవ్వమాకు, నీ పవర్ వేరే దైవానికి ఇవ్వమాకు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం మంచిదే, కానీ అంతా వాళ్ళే చేస్తున్నారు, నాదంతా లేదు అని చెప్తాం కదా. లేకపోతే వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళే నా జీవితాన్ని నాశనం చేశారు, అమ్మ నాన్నలు సరిగ్గా పెంచలేదు కాబట్టి నేను ఎలా తయారాను, లేకపోతే మా అమ్మ నాన్నలు డబ్బు లేదు కాబట్టి నేను పేదవాడిని అయిపోయాను. అలా అయితే చాలామంది మిడిల్ క్లాస్ పుట్టి చాలామంది ధనవంతులు ఉన్నారు. సో మనం చెప్తాం కారణాలు. రామ్‌తో ఏం చెప్తారంటే ఏ జరిగినా నువ్వే కారణం, నీ ఆలోచన విధానమే కారణం, దాన్ని సరి చేసుకో. అది సరి చేసుకుంటే ఆటోమేటిక్‌గా నువ్వు జీవితం మారుతుంది అని రామ్‌తో యొక్క ఫిలాసఫీ.